హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో అటుకులు ఎగ్స్తో చేసుకునే ఒక మంచి హెల్దీ రెసిపీని చూద్దాం. మనకు ఇంట్లో వంట చేసే టైం లేనప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా ఆఫీస్కి వెళ్ళే వారికైనా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. మనం ఎటన్నా బయటికి వెళ్ళొచ్చినప్పుడైనా అన్నం కూర వండేంత టైం లేకుండా ఉంటాం కదా, అప్పుడు ఇలా అటుకులు ఎగ్స్తో ట్రై చేయండి. చాలా ఈజీగా నిమిషాల్లో చేసుకోవచ్చు. అంత బాగుంటుంది. దీనికి పెద్దగా టైం కూడా ఏం పట్టదు. అందరి ఇళ్లలో తప్పకుండా అటుకులు ఎగ్స్ ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు చేసుకున్నట్లయితే చాలా ఈజీగా అయిపోతుంది. దీనికోసం ముందుగా ఇలా ఒక గిన్నెలోకి 1 కప్పు లావుగా ఉన్న అటుకులను వేసుకోవాలి. ఇందులోకి వాటర్ పోసి నీట్గా కడుక్కోవాలి. ఇలా కడిగిన అటుకులను ఇలా ఒక చిల్లుల గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఇందులో ఎక్స్ట్రా ఏమన్నా వాటర్ ఉంటే కిందికి కారిపోతాయి. ఆ తర్వాత ఈ అటుకులను ఇలా గిన్నెకంతటికి అనుకోవాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ఆవాలను వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5-6 ఎండుమిర్చీలను వేసుకోవాలి. అలాగే ఒక 3-4 వెల్లుల్లిపాయలను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా అంతా ఓసారి కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఇలా అంతా ఓసారి కలుపుకొని 1/2 స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 ఎగ్స్ని వేసుకుందాం. ఇలా ఎగ్స్ అన్ని వేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ పైన కాస్త సాల్ట్ను ఇలా చల్లుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి వీటిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఎగ్స్ అనేవి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని రెండో వైపుకి తిప్పి వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి 1-2 నిమిషాలు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎగ్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని బాగా చిన్న ముక్కలుగానైనా మీరు కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కాస్త పెద్ద పీసెస్గానే ఉంచుతున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి అటుకులను వేసుకుందాం. ఆ తర్వాత ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు కారం వేస్తున్నాను. ఆ తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ అనేది మనము ఎగ్స్ వేసుకున్నప్పుడు వేసుకున్నాం కదా, కాస్త చూసి వేసుకోండి. ఆ తర్వాత ఇలా అంతా కలుపుకోవాలి. మరి బాగా కలపకుండా ఇలా కాస్త పైపైన కలుపుతూ ఉండండి. బాగా కలిపితే ఈ అటుకులు అనేవి మరి విరిగిపోతాయి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత ఇందులోకి కాస్త కొత్తిమీరను వేసుకొని అంతా ఓసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. ఇలా వేడివేడిగా వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా కూడా అయిపోతుంది. దీనిని లంచ్లోకి కానీ, డిన్నర్లోకి కానీ, బ్రేక్ఫాస్ట్గానైనా వేటిలోకైనా చేసుకొని తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. అంతే అండి. అప్పటికప్పుడు చేసుకునే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.